హాయ్ హలో వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాను. ఇషాన్కి అయితే చాలా ఫేవరెట్ అండి ఎగ్ దోశ, తర్వాత అయితే రవ్వ దోశ అనమాట. ఇంకా బాగా అడుగుతున్నాడని అయితే నేనైతే చేసి పెట్టాను అనమాట. నాకైతే ఈజీగానే వస్తుంది అండ్ నా ప్యాన్ మీద అయితేనే వస్తుంది. వేరే వాళ్ళ ఇంట్లో అయితే అతుక్కుపోతాయండి. మీకు కూడా ఇలాగే జరుగుతుందా ఎవ్రీ టైం? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ప్యాన్ మీద అయితే నేను జస్ట్ లైట్గా ఆయిల్ అప్లై చేస్తాను, మంచిగా వస్తాయండి, క్రిస్పీగా వస్తాయి అండ్ మంచిగా వస్తాయి అన్నమాట. ఇంక నేను ఎక్కడికి వెళ్ళినా కూడా రావు. అండ్ నా ప్యాన్ స్పెషాలిటీ ఏమో నాకైతే తెలీదు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రవ్వ దోశ. నేనైతే ఇలా వేస్తాను, మీరు ఎలా వేస్తారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా ఇంటికైతే ఒక చిన్న వస్తువు అయితే వచ్చిందండి. మా సోఫాస్ తీసుకొని అయితే ఒక 5 to 6 years ఎబో అయిపోయిందనమాట. అవి కొంచెం పాడైనట్టు అనిపించి అండ్ బ్యాక్ ఎక్ వస్తుందని మాత్రం ఇంకా చైతన్య రిక్లైనర్ ఆర్డర్ చేశారనమాట. ఒకటే సింగిల్ పీస్ లాంటిది తీసుకున్నాము, సింగిల్ సీట్ తీసుకున్నాం అనమాట. అది వచ్చింది. మా లిటిల్ హెల్పర్ ఉంటాడు కదా ఈశాన్, నాకు ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తాడండి. అలాగే వాళ్ళ ఫాదర్కి కూడా హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఇద్దరు కలిసి అయితే దాన్ని అయితే ఫిక్స్ చేశారనమాట. ఇలాంటివి అన్ని పనుల్లో కూడా మనం పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటేనే వాళ్ళకి కొంచెమైనా ప్రతి దాని మీద నాలెడ్జ్ గెయిన్ అవుతుంది అండ్ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అయితే బిల్డ్ అవుతుంది అనమాట. నాన్న ఒక పని చేస్తున్నాడు, నేను హెల్ప్ చేయాలి అన్న విషయం మాత్రం వాడికి తెలుస్తుంది. అండ్ ఈశాన్ ఇంటికి ఏ కొత్త ఐటెం వచ్చినా కూడా వాడే ఓపెన్ చేస్తానని ఎగ్జైటెడ్గా ఉంటాడండి. అలాగనే రిక్లైనర్ మార్నింగ్ వచ్చింది, నేను దాన్ని అలాగే వాడు స్కూల్ నుండి వచ్చేదాకా వెయిట్ చేసి ఓపెన్ చేశాడనమాట. తర్వాత నేను కూర్చొని చూస్తున్నాను అనమాట ఎలా ఉంది అని. మొత్తానికైతే చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. మంచి బ్రాండ్, నీల్ కమల్ బ్రాండ్ తీసుకున్నాం అనమాట. అరౌండ్ 15,000 అలా పడిందండి. ఆ తర్వాత ఈశాన్కి ఎగ్జామ్స్ అయిపోయాక అయితే మేమైతే ఈశాన్కి ఒక ప్రామిస్ చేసాము, సోనిక్ 3 మూవీ చూపిస్తామని. ఆ మూవీకి అయితే ముగ్గురం కలిసి అయితే వచ్చేసామండి. థియేటర్లో మాత్రం ఎవ్వరూ లేరు, ఒక 10 members వరకు ఉన్నారండి, అంతే, పెద్దగా అయితే ఎవరు లేరు. అండ్ మేము నాచోస్ అండ్ కూల్ డ్రింక్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాం అనమాట. మేము డిన్నర్ చేసే వెళ్ళామండి. అరౌండ్ 8 o'clockకి మూవీ అనమాట. డిన్నర్ చేసేసి వెళ్ళిపోయాము. ఈశాన్కి మాత్రం నాచోస్ ఆర్డర్ చేసాము, నేను ఒక కూల్ డ్రింక్ తాగాను. అండ్ ఈశాన్ కొత్త పజిల్ ఆర్డర్ చేశాడనమాట. దీన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు, బట్ వీడైతే డిఫరెంట్ పజిల్స్ ఆర్డర్ చేస్తూ ఉంటాడు అండ్ వాటిని డిఫరెంట్గా తయారు చేస్తూ ఉంటాడు. వాడికి అది ఇంట్రెస్ట్ అనమాట. ఇంకోటి ఏంటంటే లెగోస్ కూడా చాలా చేస్తాడండి. లెగోస్తో కూడా చాలా డిఫరెంట్గా చేస్తూ ఉంటాడు. నేను మీకు నెక్స్ట్ టైం ఒకటి ఆస్ట్రోనట్ చేస్తాడనమాట, అదైతే షేర్ చేస్తాను. అండ్ చైతన్య, నేను, ఈశాన్ కలిసి అయితే సంక్రాంతి షాపింగ్ అనండి, క్రిస్మస్ షాపింగ్ అనండి, మొత్తానికి అయితే ఒకరోజు బయటకు అయితే వెళ్ళాము. వాడికి నాకు జాకెట్ కొనుక్కుందామని వెళ్ళామండి, బట్ నాకైతే దొరకలేదు నా సైజ్ది. ఈశాన్కి అయితే దొరికిందనమాట. ఎక్కడ తీసుకున్నామో చూడండి. మేము వెళ్ళింది అరౌండ్ క్రిస్మస్ టైం అనమాట. ఇంక అక్కడైతే ట్రై చేస్తున్నాం అనమాట. ఇక్కడ అయితే వాడికి హుడీ ఉన్న లాంటిదే కావాలనేసి వాడైతే ట్రై చేస్తూ ఉన్నాడు. హుడీ ఉన్నది దొరకలేదని ఇప్పుడు వేసుకుంది అయితే వైట్ది వదిలేశాడనమాట. ఇంకక్కడ ఏదో డెకరేషన్ చేశారండి క్రిస్మస్కి అండ్ న్యూ ఇయర్కి కలిపి, అదైతే చూస్తూ ఉన్నాడు. అండ్ ఇదైతే జాకీ షాప్కి వచ్చాము. జాకీలో మాత్రం వాడికి ఇది నచ్చింది, బట్ కొంచెం టైట్ అనిపించింది మాకు. కొంచెం బిగ్గర్ సైజ్ తీసుకుందామని అయితే చూస్తున్నాము. వేరే కలర్ కూడా చూస్తున్నాడు, కానీ ఇది ఒక్క దాంట్లోనే వాడి సైజు ఉందని కొంచెం పెద్దదైతే తెచ్చి ఇచ్చాడండి. ఇంక ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇంకొక నెక్స్ట్ ఇయర్ కూడా యూస్ చేసుకోవచ్చు కదా అన్నట్టు అయితే తీసుకున్నాము. అయిపోయింది. వెంటనే వాడైతే వేసేసుకొని కూడా బయటకు వచ్చేసాడండి. ఆ తర్వాత అక్కడ క్రిస్మస్ డెకరేషన్ ఉంటుంది కదండి, నేనైతే కొంచెం వీడియో అయితే తీశాను. నాకైతే బాగా అనిపించింది. ఈశాన్ని ఫొటోస్ దిగు అంటే వాడైతే ఇంట్రెస్ట్ అయ్యి చూపించలేదండి, అస్సలు అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంకా నేను ఒక్కదాన్నే అలా వీడియోలు తీసుకుంటూ నేను ఒకదాన్ని అయితే అటు ఇటు వెళ్ళాను అనమాట. షాపింగ్, నేను జాకెట్ కొనుక్కోవడానికి నేను వెళ్తూ మధ్యలో ఈ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నాను అనమాట. చాలా బాగా డెకరేట్ చేశారండి. అసలు మాల్స్ బాగా డెకరేట్ చేస్తారు, ఏ ఫెస్టివల్ అయినా కూడా చాలా బాగా డెకరేట్ చేస్తారు కదా. స్టార్స్ కూడా భలే పెట్టారనమాట. తర్వాత ఈశాన్కి అండ్ ఈశాన్ వాళ్ళ కజిన్కి డ్రెస్సెస్ కొందామని వెళ్ళామన్నమాట. ఈశాన్ వాళ్ళ కజిన్ది బర్త్డే ఉంది.
నేనైతే ఫస్ట్ ఈ షర్ట్ అయితే ఇచ్చానండి. క్లాత్ చాలా బావుందనమాట. అండ్ ప్యాంట్ కూడా బావుందని ఇచ్చాను. ఆ తర్వాత లోపల టీ షర్ట్ ఏస్తే ఇంకా బావుంటది అనేసి ఇంకా అది గూడా తీసుకున్నామనమాట. చాలా బావుంది. అండ్ చాలా కంఫర్ట్ ఉన్నాయి క్లాత్స్ అంటే ఇంక బ్రాండ్‌ని బట్టి క్లాత్స్ ఉంటాయనుకోండి. చాలా బావుంది. అండ్ నేను ఇంకొకటి కూడా తీసుకున్నాననమాట మైత్రేయకి డ్రెస్. ఇంక మొత్తం అయితే వాడే సెలెక్ట్ చేసుకున్నాడు ఈశాన్. నేను జస్ట్ ఇలా ఐడియా ఇచ్చాను. వాడే సెలెక్ట్ చేసుకున్నాడనమాట. ఇంక షాపింగ్ అయితే అయిపోయింది. మేమైతే ఇంక బయటికొచ్చేసామనమాట. ఇంకా షాపింగ్ అయితే అయిపోయాక మేమైతే ఇంక బయలుదేరిపోయామనమాట. బయట ఇలాగ చేశారండి డెకరేషన్ మాల్ ముందు. చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంక వచ్చే దారిలో అయితే మళ్ళీ మేము చాట్ తిన్నాము. నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అండి పానీపూరి. ఎక్కడ కనిపించినా ఎప్పుడైనా తినాలనే క్రేవింగ్ అయితే ఎప్పుడు ఉంటుంది. అలాగే నా కొడుకు కూడా ఎప్పుడైనా పానీపూరి తిందామా అంటే వాడు నాకన్నా ముందు రెడీగా ఉంటాడు. చైతన్య అంత ఇంట్రెస్టెడ్గా ఉండడు కానీ నేను ఈశాన్ అయితే చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటామండి. వాడు నేనైతే హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట పానీపూరిని. ఎక్కడ పడితే అక్కడ తినమండి. చిన్నప్పుడైతే అలా తినేవాళ్ళం కానీ ఇప్పుడైతే కొంచెం హైజీన్గా మంచిగా ఉన్న ప్లేస్లోనే తింటాము. అండ్ దహీపూరి కూడా ఎంజాయ్ చేశాను. డ్రెస్ చూశారు కదా ఎంత క్యూట్ ఉన్నాడో నా బిడ్డ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ కూడా